వెళ్తున్నామండి, అందుకే సంప్రదాయంగా రెడీ అయ్యాం. దానికి ఎందుకు అంత సిగ్గు? గుడికి వెళ్తాం కదా. ఎటెల్లలో అర్థం కావట్లా, ఏం చేయాలి జస్ట్ పెద్ద సమస్య వచ్చి పడింది. ఈత వీడియో తీపించుకుంటుంది ఇప్పుడు అనుకో పెట్టి పుట్టున్న. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడున్నామో. జ్యూస్ షాప్ అని మాత్రం చెప్పొద్దు. మేము ఇప్పుడు పూణేకి 40-45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా. టెంపుల్ ఎక్కడ చూసినా పసుపే ఉంటుంది. ఇలాంటి టెంపుల్ నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదు. మైట్ బి మీరు కూడా చూసుండరు. అందరూ ఆ టెంపుల్ని జేజూరి టెంపుల్ అంటారు. యాక్చువల్గా టెంపుల్ నేము జేజూరి కాదు, ఖండోబా టెంపుల్. ఆ టెంపుల్ ఉండే ప్లేస్ నేమ్ జేజూరి, అంటే ఆ టెంపుల్ ఉండే విలేజ్ నేమ్ జేజూరి. మేమైతే ఇక్కడికి బస్లోనే వచ్చాము. మాకు డైరెక్ట్ బస్సు ఉంది. డైరెక్ట్ మా పీజీ దగ్గర నుండి ఈ టెంపుల్ వరకు బస్సు ఉంది. టెంపుల్ వరకు అంటే అది కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. 1 కిలోమీటర్ ముందే మనం దిగాలి. ఈవెన్ మీరు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చినా సరే ఆ 1 కిలోమీటర్ ఎవరైనా నడవాల్సిందే. ఇంకా స్టెప్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మేమైతే బస్కి వచ్చాము. ఇక్కడ బస్సులు చాలా రష్ ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు ఉంటే క్యాబ్కైనా రావచ్చు. మా దగ్గర లేవు కాబట్టి మేము బస్కి వచ్చాము. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ప్రసాదంగా దేవుడికి పసుపు పెడతారని చెప్పి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు నేను ఎక్కడ పసుపు నైవేద్యంగా పెట్టడం అయితే చూడలేదు. దేవుడికి పసుపు నైవేద్యంగా పెట్టడం అంటే గర్భగుడిలో పెట్టడం కాదు, ఇక్కడ గుడి మీదకి చల్లుతారు. ఇది చూడడానికైతే ఒక హోలీ ఫెస్టివల్లా ఉంది. మేము రిటర్న్ ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, రిటర్న్లో చూడండి మా ఫేస్లు ఎలా ఉన్నాయో. ఫుల్గా పసుపులో మునిగిపోయాం మేము. ఏంటి పసుపు ప్రసాదం ఏంటో కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉంది. అదేంటంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి, ఇక్కడ 200 స్టెప్స్ అలా ఉంటాయి. ఎవరైనా సరే ఒక 3-5 అలా అనుకొని వాళ్ళ వైఫ్ని ఎత్తుకొని 3-5 స్టెప్స్ అలా ఎక్కుతారంట. అదేంటో నాకు తెలియదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ చాలా అది ఒక ఆనవాయితీ ట్రెడిషన్ లాగా ఉందన్నమాట. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే బాబా సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ అందులో ఖండోబరా ఆలయం గురించి వచ్చే ఉంటుంది. అంటే బాబా షిరిడీలోకి ప్రవేశించే ఘట్టమే ఖండోబరాతో మొదలవుతుంది. షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఇక్కడికి కూడా ఈ ఖండోబరా ఆలయానికి కూడా వస్తారు. ఇందాకటి నుండి ఖండోబరా అంటున్నాను కదా, ఇంతకీ లోపల ఉండే దేవుడు ఎవరో చెప్పలేదు కదా. మామూలుగా మనం విష్ణుమూర్తి అవతారాలు వినుంటామే ఎక్కువగా. శివుని అవతారాలు ఎవరైనా విన్నారా? నేనైతే ఎప్పుడు వినలేదు, డైరెక్ట్గా చూశాను. ఖండోబరా అంటే శివుని అవతారం. శివుణ్ణి ఇప్పటి వరకు మనం లింగ రూపంలోనే దర్శించుకొని ఉంటాము, కానీ ఇక్కడ మాత్రం శివుణ్ణి లింగ రూపంలో కాకుండా ఖండోబరా రూపంలో మనం చూడొచ్చు. నాకు తెలిసి శివుడి అవతారాల్లో ఈ ఖండోబరా ఒకటి, ఇంకొకటి మనకు తెలంగాణలో ఉన్న మల్లన్న స్వామి కూడా శివుని అవతారం అనే చెప్తారు. 200 స్టెప్స్ ఎక్కాలని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఆ 200 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడి నుంచి అనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపల మీరు ఎక్కడ చూసినా పసుపే ఉంటుంది. మామూలుగా మనం దేవుడి దగ్గర పసుపు తొక్కం కదా, కానీ ఇక్కడ పసుపు మీదే నడుస్తాము. టెంపుల్ మీద పసుపే, ఇంకా ఒంటి నిండా పసుపే, ఎక్కడ చూసినా పసుపే ఉంటుంది ఇక్కడ. మామూలుగా మనం ఎక్కడైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్తే టెంకాయలు అలా అమ్ముతుంటారు కదా నైవేద్యం కోసం, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎక్కడ చూసినా పసుపు కువ్వలు పోసి అమ్ముతున్నారు. మేము కూడా పసుపే తీసుకున్నాము. పసుపు అలా టెంపుల్ మీదకి పైకి చల్లుతున్నారు నైవేద్యంగా. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ 10కి అలా వెళ్ళాము. అంటే 10 అంటే ఎర్లీ మార్నింగ్ కాదులే, కానీ ఆ టైంలోనే చాలా క్రౌడ్ ఉంది అక్కడ. పూణేలో ఉండి ఇన్ని రోజులు ఇంత మంచి ప్లేస్ ఎలా మిస్ అయినా అనిపించింది.
మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా జాన్ 26, కానీ నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్లో ఎక్కడ చూసినా పసుపే ఉంటుంది. ఆ పసుపు కూడా దేవుడి దగ్గర పెట్టరు, టెంపుల్ మీద చల్లుతారు. ఇంకా ఎండు కొబ్బరి కూడా అలానే టెంపుల్ మీద వేస్తారు. తను చూస్తూనే ఉంది, మిగతా వాళ్ళే చూడలా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా చూడు బ్యాక్గ్రౌండ్ అదే आपल्या स्वतःच्या जबाबदारीने काळजीपूर्वक सांभाळा. ज्या भाविकांचं देवदर्शन झालं असेल त्या भाविकांनी घरावरून खाली जाण्यासाठी मोफत लाईन मंदिराच्या पाठीमागून आहे, याची भाविकांनी नोंद घ्यावी. मंदिर परिसरात पोलीस सूचना सुरू केली. ज्या भाविकांचं देवदर्शन झालं असेल त्या भाविकांनी ముందలకు రా. देवदर्शन झालं असेल त्या भाविकांनी गडावरून खाली जाण्यासाठी पूर्वेकडील आणि पश्चिमेकडील दरवाजांचा वापर करावा. मोफत लाईन मंदिराच्या पाठीमागून आहे, याची भाविकांनी नोंद घ्यावी. मंदिर ఇంకా మేము కూడా నైవేద్యంగా పసుపు పెట్టేసి దర్శనానికి వెళ్దామని చూసాము. అక్కడ చూస్తే క్యూల్లో ఫుల్ రష్ ఉంది. మినిమం 2-3 అవర్స్ పట్టేలా ఉంది దర్శనం. కానీ ఇంకా కొంతమంది మాత్రం ఇటు ఆపోజిట్ నుండి ఒక చిన్న డోర్ లాగుందనమాట, అక్కడి నుంచి చూసి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మీరు ఇప్పుడు చూసారు కదా అక్కడ ఉన్న క్యూ. అందుకే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కింద కూడా ఫుల్ మొత్తం పసుపే ఉంది. అంటే ఇంకా అసలు నేల ఏం కనిపించట్లేదు, మొత్తం పసుపుతో అలా కప్పేసి ఉంది. ఈవెన్ స్టెప్స్ మీద 200 స్టెప్స్ అని నేను చెప్పాను కదా, అక్కడ కూడా అలానే ఉంది. అంటే ఎన్నో కలర్ మేము రిటర్న్ అయ్యే టైంకి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా అక్కడ గ్యాప్ కూడా లేదు, అక్కడ అసలు మనుషులు రావడానికి పోవడానికి కూడా గ్యాప్ లేదు. మేము రిటర్న్ అయ్యే టైంకి ఫుల్ రష్. మేము రిటర్న్ అయ్యిందే అరౌండ్ 12 o'clock. మధ్యాహ్నం టైంలో కూడా అస్సలు గ్యాప్ లేదు అక్కడ. చూసారు కదా గాల్లోకి పసుపు ఎలా నైవేద్యంగా విసురుతున్నారో. ఒక్క పసుపే కాదు, ఇందాక చెప్పాను కదా ఎండు కొబ్బరి కూడా విసిరేస్తారు. కానీ ఒక్కటి నాకు ఇక్కడ కొంచెం డేంజర్గా అనిపించింది ఏంటంటే, చాలా ఫోర్స్గా ఎండు కొబ్బరి చిప్పలు విసిరేస్తున్నారు. అవి కానీ గట్టిగా తగిలినాయి అంటే చాలా ఇబ్బంది. ఇంకా నడిచేటప్పటికి కూడా కాళ్ళకి బాగా తగులుతున్నాయి అవి. అరే అది ఫ్రీనా డబ్బులు? వీడియో పట్టుకో. ఈ ప్లేసు మనం దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో ఉంటుంది.
వేర్ ఇస్ ద టెంపుల్? Meenamma, where is the temple? దట్స్ ఆల్ అబౌట్ వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోండి.